అస్సలు కళ్ళు ఓపెన్ కూడా కావు. మళ్ళీ ఒక షెడ్యూల్ అయింది ఇట్లా అన్న. ఇంకా బతికే ఉందిరా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై పిన్ని ఛానల్ సంజన భగత్. మేము నిన్న వచ్చినాం గైస్, మళ్ళీ ఈరోజు వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఈరోజు మా మమ్మీ డాడీలో పని ఉన్నదంట, అందుకని మేము వచ్చినాం. మమ్మీ పని ఉన్నదంట, రెడీ అయిపోయింది. మీకు స్నానం చేసుకుంది గైస్, వేసుకుంటుంది వేడి వేడి చికెన్. మా అమ్మమ్మ జొన్న టేస్ట్ టేస్ట్ ఎట్లా ఉన్నది చెప్పు. తాత టేస్ట్ చేయలేదు బెస్ట్ గైస్, తాత టేస్ట్ చేయలేడు, బెస్ట్ ఉన్నది అని చెప్తుంది గైస్. పిల్లిగాడ మా పిన్నికి వస్తుంది, అట్లానే మా పిన్ని కూడా వస్తే బాగుంటుంది గైస్. నా జోలికి వస్తే వేనా గైస్, పిన్ని జోలికి వస్తే పిన్ని కోసుకుంటా అంట గైస్. మా ఆయన లేదు గైస్, పిన్నికి 4-5 రొట్టెలు తింటుంది గైస్. మా అమ్మ ఏమంటుంది తెలుసు, మా మమ్మీకి కడుపు నిండా తినేసిపోని అంటుంది గైస్. కడుపు నిండా మా అమ్మమ్మ పని అయిపోయింది, నా దగ్గర చూస్తున్నది. అయితే నేను కొంచెం పాడుకుంటా. లేని పోని పనులన్నీ చేసుకుంటూ కూర్చో. ఫెవికాల్ పెట్టుకొని తీస్తున్నాడు. వావ్, బోరు కొడుతుంది అనుకో. సరే గడ్డ వెళ్తుంది కదా మరి. సరే గడ్డ తీయాలి గాయస్. బయట ఎండ ఎట్లుందంటే ఎండ లెక్కనే ఉంది. అట్లా కాదు, కొంచెం ఇట్లా ఫ్యాన్ ఒక సెకండ్కి బంద్ చేస్తే కథం కింది నుంచి మీద దాకా చెమటలు గారుతూనే ఉన్నాయి. ఇదేం వాతావరణము ఏంటో కుచ్ సమజ్ మే नहीं आ रहा. నువ్వు చూడండి, ఇప్పుడేమో కొంచెం మా మబ్బులు అడ్డొచ్చినాయేమో, ఎండ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అగో అక్కడే మబ్బులు ఉన్నాయి, అగో అక్కడ సూర్యుడు అందులో వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగుండ్రి, ఇట్లా పట్టను కొడుతుంది ఎండ. అగో వస్తుందిరా, వచ్చింది. చూడటానికి కూడా రాదు పైన ఇప్పుడు కళ్ళు. అస్సలు కళ్ళు ఓపెన్ కూడా కావు. నో నెవర్. పోతలేవా? చెట్టుకి నిండా బాగుందో. గబ్బర నువ్వు ఆగురా వేస్ట్ ఫెలో, నువ్వు ఆగురా వేస్ట్ ఫెలో. గాయస్, మా అక్క వాళ్ళు వెళ్ళిపోయినరు. ఇప్పుడు తిందాం రండి. అంటే మీరు రాలేరు అనుకోండి, జస్ట్ అట్లా చెప్తున్నా. చికెన్ కర్రీ అండ్ జొన్న రొట్టె, లెమన్ ఆనియన్స్. ఇష్ట పిల్ల ఇక్కడ కూర్చొని తింటున్నాడు చపాతీతో. ఏమో మమ్మీ తింటుంది, మనం కూడా తిందాం. కింద లెమన్ వేసుకొని ఇట్లా జొన్న రొట్టె తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇప్పుడు తినాలి. అందరూ తెలుసు. లేవురా, సతాయిస్తాడు. కెమెరా ఆన్ చేయగానే కథం చూసినారా. ఇప్పుడే ఫుల్ తిన్నాం, పేట్ పూజ మస్తు అయిపోయింది. నువ్వు ఇట్రా బాంబు వేయకు. ఓకే, సో గాయస్
స్నానం కూడా చేయలేడు గాయస్. ఫుల్ ఇప్పుడైతే పేటుగా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే పాయిజన్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. పాయిజన్ ఛాలెంజ్ అంటే చెప్పడానికి రాదు, చూపిస్తాం. పాయిజన్ ఛాలెంజ్ కోసం కొన్ని కావాలన్నమాట, జెమ్స్ తీసుకురావాలి. సో ఇంట్లో అయితే లేవు. సో ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. నేను బ్లాగ్ తీద్దామని గాయస్ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుందాం పదండి. ఏం ఎండ కొడుతుంది రా చెర్రీ, ఫుల్ ఘోరంగా ఎండ. ఆవులు ఉన్నాయి గైస్, సేమ్ మా పిన్ని ముఖం లెక్క. గైస్ శనివారం తీసుకుంటే అయిపోదు. పెద్ద కాకరాజు కదా, దాంతో స్నానం చేద్దామని తీసుకుంటుంది. చిన్న పోరర్ లెక్క కిండర్ జాయ్ తెచ్చుకొని తింటున్నాడు. ఏమెళ్ళని చూపి కిండర్ జాయ్లా తినరా, ఎంత క్యూట్ ఉంది అది. ఇది చిన్నపిల్లలు కాదు గైస్, ఎద్దు. నాకు వెయిట్ చేద్ది గైస్, ఒక్క నాకు కూడా నాకితే నాకు కూడా అయిపోతుంది. అప్పుడప్పుడు నాకే విచిత్రం అనిపిస్తుంది, నేను నవ్వు చూసి. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ నవ్వు వస్తుంది నాకు. నేను మాట్లాడుతుంటే వీడి పని వీడిని కానిస్తున్నాడు ఇక్కడ. A few moments later. మేము స్టార్ట్ చేస్తున్నాం పాయిజన్ ఛాలెంజ్. ఇప్పుడు పోస్తున్నాను, లేవడానికే బద్ధకం. ఓకే గైస్, ఓకే, దిస్ ఈస్ మై పాయిజన్. అటు అటు మొత్తం అని చూడు గైస్. దిస్ ఈజ్ మై పాయిజన్. నేను తినాలా? ఓకే గైస్, నేను తింటున్నా. ఫస్ట్ నేను మధ్యలో తీసుకుని ఊరుకున్నాను. ఫస్ట్ ట్రై. కమలాసన్ విన్నర్. ఓకే ఇంకోసారి చెప్పు. గైస్ మీరే సాక్షి, నేను సేఫ్. కొంచెం ఎరిగడ్డాను గైస్, సేఫ్ గైస్. ఓకే సేఫ్ అట్ట, సేఫ్. అమ్మో ఎందుకని మొత్తం తీగ అయిపోతుంది నోరు. సేఫ్. Congratulations. Oh no! अभी मजा आएगा ना भिड़ो. Guys, he is dead. నిజం డెడ్. Yes, I'm the winner. ఏం ప్రాసెస్ చెప్పది? That is allam villam process. 20 minutes later. మా ఇంట్లో బొద్దింకలు ఎన్ని అయినాయి అంటే అన్ని అయినాయి, అంటే ఎక్కువైనాయి అర్థం. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన హిట్. ఇప్పుడు చూపిస్తా ఆగండి మీకు బొద్దింకలు ఎన్ని ఉన్నాయో. ఇగో ఇందులోనే ఉంటాయి గాయస్ మొత్తం బొద్దింకలు ఇందులో, అండ్ ఇగో ఇందులో ఇవే ఉంటాయి. అండ్ అక్కడ ఇంకోటి ఉంది అక్కడ. నువ్వు కొట్టుకో, నువ్వు కాక్రోచ్ కదా ఎట్లయినా అటు ఎగురుతూ ఉంటావు. పిన్ని కానీ అది లోపల వెళ్ళిపోతుంది. చచ్చిపోయి మామూలుగా లేవు అసలు కాక్రోచెస్. ఇదిగోండి ఆ బొద్దింకలను చూసి బల్లి వస్తుంది, అది చూస్తుంది కింద. ధైర్యమైన పిన్ని, కాకరోజా పిన్ని. ఇగో అడగొట్టు పిన్ని, ఫస్ట్ ఇగో అడగొట్టు. నా చెడ్డీలో పోయింది ఇది.
షెడ్డిలో పోయింది. నీ ముక్కు పోయింది. నిజంగా పిన్ని నువ్వు ఏంది పిన్ని నమ్మవు? షెడ్డిలో పోయింది అది. షెడ్డిలో పోయింది. గైస్ మావాడు పిరికి పందా. అరే గైస్ ఒకటి నా బాడీ మీద పడ్డా నేను ఇట్లా అన్నా, మళ్ళీ ఒకటి నా షెడ్డిలో పోయింది ఇట్లా అన్నా. ఫుల్ భయం అయింది, అందుకు నేను వచ్చేసిన. ఇంకా వచ్చిన ఆ ట్రైనర్లో నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయేమో చిన్నవి. ఎన్ని బొద్దింకలు చచ్చిపోయినాయి అంటే చూపిస్తాగా మా వాకిల్ మొత్తం అదే ఉండేది, బొద్దింకల పరేడ్ ఉండేది పరేడ్. అవి నేను చూస్తాను నాకు కోపం వస్తుంది, ఎందుకంటే వాటి వల్లనే మైక్రోవేవ్ ఖరాబ్ అయింది. సకుటుంబ సపరివార సమేతంగా జీవిస్తున్నాయి. ఇగో దీంట్లో పిన్ని ఏదో ఏమంటారు ఏదో పని చేస్తుంది ల్యాప్టాప్లో. ఓకే ఏం చేద్దాం పిన్ని ఇప్పుడు? భజన. 1 hour later. ఆగోండి ఏదో చేస్తుంది. ఏ పిన్ని ఏం చేస్తున్నావు? కాకరలు ఎక్స్పెరిమెంట్. ఏం ఎక్స్పెరిమెంట్? ఇది ఇంకా బతికే ఉన్నది చూడు, ఎట్లుందని చూస్తున్నా. ఇది ఇంకా బతికే ఉందిరా. దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటారు. అంటే చూస్తున్నా ఇక అది ఎట్లున్నాయి, దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, దాని ముఖం ఎట్లున్నాయి అని చూస్తున్నా. అది ఎట్లుంది చూడు, ఎట్లా కొట్టుకుంటుంది. దాని కాళ్ళకు చూడండి గైస్ ఎట్లాగా ముళ్ళు ఉన్నాయో కదా. ఆ ముళ్ళు వల్లనే అవి గోడలు ఎక్కుతాయి. మైక్రోవేవ్ ఖరాబ్ అయిందని దాని మీద కోపంతో పిన్ని ఇవన్నీ చేసింది గైస్ బాగా. Match with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. మీకు ఎవరికైనా కావాలన్నా ఫ్రై చేసుకొని తినడానికి మేము ప్యాకెట్లో పార్సల్ వేసి ఇస్తాం. అడ్రస్ కింద కామెంట్ లో పెట్టండి, పార్సల్ వేసి పంపిస్తా. అంతే గైస్. మీకు ఒక దయ్యం చూపించాలా? కాంచనా 4. ఇది మా పిన్ని మైలని పిండి చేసినాం. మైలు 2 hours later. Oh no! ఎగ్జాక్ట్లీ ఇట్స్ బీన్ హాఫ్ అన్ అవర్. నేను ఈయన్నే కూర్చొని ఉన్నా, ఈయన్నే కూర్చొని ఉన్నాడు. పిన్ని ఏం చేయాలి? పిన్ని ఏం చేయాలి? ఇదే నాకు నిద్ర వచ్చేస్తుంది. ఫుల్గా తిన్నాం ఇప్పుడే. టీవీలో మంచిగా మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా పెట్టుకొని చూసినాం, అది అయిపోయింది. ఎప్పుడు లేదు నిద్ర, ఈరోజు మాత్రం తొందరగా వస్తుంది. ఇట్స్ 10:15 మోస్ట్లీ. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదో అట్లా వ్లాగ్ షూట్ చేసిన ఏం జరుగుతుంది అనేది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి మా పిన్నిలకి. గుడ్ నైట్ గైస్, బాయ్. గుడ్ నైట్ గైస్. ఇప్పుడు మేము పాయిజన్ ఛాలెంజ్ అయిపోతున్నాం అనమాట. నా పిన్ని ఇంకేమో చూస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది హెడ్ కాక్రోచ్ కింగ్. మా డాడీ చెప్తుంది తింటా. డాడీ తింటూ